బండుమిల్లి కొమ్మారెడ్డి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. బంటుమిల్లి కొమ్మారెడ్డి పాఠశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కొమ్మారెడ్డి వెంకట శోభ భోగిపళ్లు వేసి చిన్నారులను ఆశీర్వదించారు. బొమ్మల కొలువు, హరిదాస్ కీర్తనలు, విద్యార్థుల నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. విద్యార్థుల ఆటపాటలు మరియు నృత్యాలతో ప్రాంగణం సంబరాలను తలపించాయి. అనంతరం కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండే సనాతన సంస్కృతి సంప్రదాయాలు తెలిసేలా ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కొమ్మరెడ్డి కిషోర్, కొమ్మరెడ్డి వెంకట శోభ, ప్రిన్సిపాల్ ఎన్ శ్రీనివాస్, ఇల్లూరి లీలాకృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బంటుమిల్లో ఉన్నటువంటి కొమ్మారెడ్డి స్కూల్లో సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రధానంగా మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ రోజున ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున నేను పాల్గొంటూ వీళ్ళందరి యొక్క పిల్లల మధ్యలో ఈ కార్యక్రమాన్ని నేను కూడా భాగస్వామి అవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడున్నటువంటి మరి కాలంలో మన సంస్కృతికి సంబంధించిన సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనుమరుగైతున్న తరుణంలో మరి ఈ కొమ్మారెడ్డి స్కూల్లో అన్నీ కూడా సంక్రాంతి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా జరుపుకోవాలి, ఆ యొక్క సందర్భంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో హరిదాస్ కానివ్వండి, ఇతరత్ర ఎవరైతే ఉంటారో వాళ్ళన్నింటినీ కూడా వేషధారణలో తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా మన యొక్క సంస్కృతి సంప్రదాయాల్ని తెలిసే విధంగా ఈరోజు చక్కటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.